అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అసలు అరుణాచలంలో అగ్నిలింగం ఎలా వచ్చింది అంటే దాని మీద చాలా విశేషమైన వ్యాఖ్యానాన్ని చేశారు. ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరికీ కూడా తమలో ఎవరు గొప్పవారనే విషయం మీద కలహం ఏర్పడింది. సృష్టికర్త బ్రహ్మగారు, స్థితికర్త శ్రీ మహావిష్ణువు. అలా వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. ఇంతటి సృష్టికర్త లోకానికి పితామహుడు, మహానుభావుడైన బ్రహ్మగారినే ఇలాంటి అజ్ఞానం పట్టుకుంటే ఇక మనలాంటి వాళ్ళం మనమెంత? లోకాలన్నింటినీ దక్షతతో నిర్వహించగలిగేవాడు స్థితికారుడు, ఎందరో రాక్షసులను దునుమాడినవాడు, దశావతారాలను స్వీకరించగలిగినవాడు. అటువంటి మహావిష్ణువు ఇటువంటి అజ్ఞానానికి వశుడైపోయాడు. ఇక అహంకారంతో వాళ్ళు అలా కలహించుకుంటే అర్థం ఒక్కొక్కసారి అలా బుద్ధి పతనమవుతుంది. పూజనీయమైన స్థానాలను అలంకరించిన వారికి అహంకారం ఎలా ఉత్పన్నమవుతుందనే ప్రశ్న మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. మాయ అని ఒక మాట ఉంది. ఆ మాయకు అందరూ వశులవుతారు. బ్రహ్మ విష్ణువులకు కూడా వారి బుద్ధి యందు ఒక మేఘం కమ్మినట్లుగా కమ్ముతుంది. అంతేకాని అది శాశ్వతమైన వైకల్యం కాదు. శివమాయా మోహితులయ్యారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య అహంకార భేదం వచ్చింది. కలహం ఉత్పన్నమైంది. ఇద్దరు దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఏ మాయ చేత అలా అయిపోయారో ఆ మాయ స్వరూపం వాళ్లకు దోదకం కావాలని పరమశివుడు ఒక పెద్ద జ్యోతిస్తంభంగా వెలిశాడు వారి మధ్యలో. అది కంటితో చూస్తే పై వరకు వెలుగుతుంది, కిందకు చూస్తే భూమి లోపల ఎక్కడుందో తెలియదు. ఒక పెద్ద స్తంభం. ఆ స్తంభం ఏమిటి? ఏదో లోహంతో చేసిన స్తంభం కాదు, అది జ్యోతిస్వరూపం. అందుకే జ్యోతిర్లింగం అనే మాట వచ్చింది. జ్యోతిర్లింగం అనే మాటకు అర్థం అక్కడేదో జ్యోతి వెలుగుతుంటుంది, దీపం వెలుగుతూ ఉంటుందని కాదు. జ్యోతిర్లింగం అనే మాట ఎక్కడ వాడినా కూడా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే జన్మ జన్మాంతరాల నుండి మనసు వెంటాడుతున్న అజ్ఞానాన్ని, ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి అవసరమైన పాపాన్ని, ఆ పాపం వలన ఏర్పడిన కర్మబంధాలను, దాని వలన కలిగిన అజ్ఞానాన్ని, మనలోని పశువత్వాన్ని కాల్చేసి జ్ఞానమిచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేయగలిగిన రాశీభూతమైన శక్తి ఎక్కడుందో దానికి జ్యోతిర్లింగం అని పేరు. జ్యోతి అంటే దీపం. దీపం ఎక్కడుందో అక్కడ చీకటి ఉండదు. చీకటి లేకపోతే ఉన్న వస్తువు ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ సత్య వస్తువు తెలియాలంటే దీపం ఒక్కటే సాధనం. ఆ దీపం లేనినాడు ఉన్న వస్తువు ఉన్నట్లు తెలియదు. ఉన్న వస్తువు ఉన్నట్లు తెలియకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ఏమిటంటే వెంటనే భయం పట్టుకుంటుంది. అది ఏ వస్తువో తెలియదు. కారణం ఏమంటే చీకట్లో ఉన్న వస్తువు తెలియదు. చీకటి పోవాలంటే ఒక దీపం వెలిగితే చాలు, భయం పోతుంది. మృత్యు పట్ల అందరికీ భయం ఉంటుంది. ఈ శరీరం పడిపోతుందని. ఎప్పుడూ పడకుండా ఉండేది ఆత్మ. ఆ ఆత్మ ఎరుకలోకి వచ్చి శరీరము అసత్యమనే భావమునందు త్రికరణ శుద్ధిగా నిలబడగలిగిన శక్తిని ఇవ్వగలిగిన దీపస్వరూపానికి జ్యోతిర్లింగమని పేరు. బ్రహ్మ విష్ణువుల మధ్యలో పెద్ద జ్యోతిస్తంభం ఒకటి వెలిసింది. అది ఎంత ఉందనే అంటే అది పాతాళం కింది వరకు వెళ్ళింది. పైన బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో వాటన్నింటినీ దాటిపోయింది. అందుకే ఇప్పటికీ మనకు కొన్ని ప్రధానమైన దేవాలయాలలో చూస్తే ఆవిర్భావలింగం అని ఉంటుంది. ఆ లింగము దేవాలయంలో ఉండదు, దేవాలయం వెనుక గోడ మీద ఉంటుంది. శివలింగం ఉండి దాని మధ్యలో ఏదో చిన్న అవరోధం తొలగినట్లుగా ఉండి దాని మధ్యలో శివుడు సాకారంగా ఉంటాడు. పైభాగము కింది భాగం సరిగా కనపడవు. కిందకు తవ్వుతూ వెళ్తున్నట్లుగా కింది భాగాన ఒక పంది ఉంటుంది, పైన ఒక హంస ఎగురుతూ ఉంటుంది. అదే ఆవిర్భావలింగం. ఆవిర్భావలింగం అంటే ఆ జ్యోతిస్తంభం ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువు దీని ఆది నేను కనుకొంటానని వరాహ స్వరూపాన్ని పొంది భూమిని తవ్వుకుంటూ కిందకు వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మ హంసవాహనాన్ని అధిరోహించి ఊర్ధ్వముఖ చలనం చేశాడు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు ప్రయాణం చేశారు ఇద్దరు. అలా వెళ్ళి ఎంత లోపలికి వెళ్తున్నా జ్యోతిస్తంభం వెళ్తూనే ఉంది. పైకి బ్రహ్మ ఎంత దూరం వెళ్తున్నా జ్యోతిస్తంభం వెళ్తూనే ఉంది. ఇక బ్రహ్మగారికి చాలా అలసట కలిగింది. నా వల్ల కాదనుకున్నారు. సృష్టి ఎక్కడున్నా రజోగుణ సంబంధం. అందుకే ఆయనను ఎప్పుడు ఎరుపు రంగులో చూపిస్తారు. కాబట్టి రజోగుణానికి ఉండే లక్షణం ఏమిటంటే పక్కనే దానికి అహంకారం కూడా ఉంటుంది. అందుకని బ్రహ్మగారికి అహంకారం కలిగింది.
అలా కలిగి అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పైనుంచి ఒక మొగలి పువ్వు పడిపోతుంటే దాన్ని ఆయన పట్టుకొని నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావని అడిగాడు. నేను శివలింగం తల మీద నుంచి కింద పడుతున్నానని ఆ మొగలి పువ్వు అంది. ఇంకెంత దూరం ఉందని అడిగాడు. ఎంత దూరం ఉందో నాకు తెలియదు, కానీ నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరాలయ్యిందని చెప్పింది. అంటే ఎంత పై వరకు ఉందో ఈ శివలింగానికి అద్యంతాలు నేను కనుక్కోలేనని ఆయన భావించి నేనే నిన్ను పూజ చేసి తీసుకొచ్చినట్లు సాక్ష్యం చెప్పాలని ఆ మొగలి పువ్వుతో అన్నాడు. స్థానము చతుర్ముఖ స్థానము. పితామహుడైన బ్రహ్మగారిని కాదనలేక మొగలి పువ్వు అంగీకరించింది. తరువాత సురభి కనపడింది. తాను శివలింగం పైభాగాన్ని చూశానని ఆ సురభిని కూడా సాక్ష్యం చెప్పాలని అడిగాడు. అలాగే చెప్తానంది. అవి రెండూ వెళ్ళిపోయాయి. బ్రహ్మ కిందికి వచ్చాడు, విష్ణువు పైకి వచ్చాడు. విష్ణువు స్థితికారుడు. ఆయన యందు ఎక్కువసేపు మాయ ఆవహించి ఉండే అవకాశం ఉండదు. శివలింగము ఆది కనపడలేదని ఆయన అన్నారు. ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళినా శివలింగం మొదలు ఇంకా వెళుతూనే ఉంది. కాబట్టి దాని ఆది నాకు తెలియదు. ఆద్యంతాలు లేని స్వరూపమని శ్రీ మహావిష్ణువు అన్నారు. పరబ్రహ్మానికి ఆద్యంతాలు ఎక్కడుంటాయి? ఉండవు. కాబట్టి విష్ణువు ఆ విషయం చెప్పారు. పైన ఆరంభం అంటే అంతం. దాన్ని నేను చూసి వచ్చానని బ్రహ్మగారు అన్నారు. చూశావని ఎలా నమ్మడమని విష్ణువు అంటే వెంటనే కేతకీ పుష్పాన్ని గోవును పిలిచి నేను చూశానా లేదా అని అడిగాడు. ఆయన పట్ల గల భయంతో వాళ్ళిద్దరూ అంగీకరించారు. గోవు పృష్ఠభాగంతో అంటే వెనక భాగంతో బ్రహ్మ శివలింగం పైభాగాన్ని చూడలేదని తోక ఊపింది. ముఖంతో చూశానని తల ఊపింది. అందుకే ఆవు ముఖానికి పూజ లేదు. ఆవు అబద్ధం చెప్పింది. పృష్ఠభాగానికి పూజ. కాబట్టి అప్పుడు ఆ సురభి ఈ కేతకి రెండు కూట సాక్ష్యం అంటే అబద్ధం సాక్ష్యం చెప్పాయి. కాబట్టి మొగలి పువ్వు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వర ఆరాధనలో ఉపయోగం ఉండదు. అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగం లక్ష్మీ స్థానమైంది. ముఖస్థానంలో దానికి పూజ లేదు. చతుర్ముఖ బ్రహ్మను శివమాయ విశేషంగా ఆవహించిన కారణం చేత రజోగుణ సంపర్కంతో అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వరకు వెళ్ళిపోయారు. కాబట్టి ఆయనకు భూమండలంలో పూజ లేదు. కానీ పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానాన్ని మాత్రం బ్రహ్మస్థానం అంటారు. అందుకే మీకు పూజ బాగా తెలిసి ఉన్నా బ్రహ్మస్థానం సరిగా పూజ చేయించకపోయినా దాన్ని తప్పు పట్టకూడదన్నారు. ఎందుకంటే అది బ్రహ్మస్థానం. ఆ వ్యక్తి అక్కడ కూర్చొని పూజ చేయిస్తే పూజ పరిపూర్ణమవుతుంది. అందుకే బ్రహ్మగారి పేరు మీద బ్రహ్మోత్సవం అని ఉత్సవాలు నడుస్తాయి. బ్రహ్మగారే వచ్చి ఉత్సవం చేస్తారు. పూజ చేసేటప్పుడు ఋత్వికులలో అందరికంటే అగ్రగణ్యుడైన వ్యక్తిని బ్రహ్మస్థానంలో కూర్చోబెడతారు. కాబట్టి బ్రహ్మగారికి ఆ రెండు స్థానాల వల్ల పూజ తప్ప ప్రత్యేకంగా బ్రహ్మకు దేవాలయం కానీ పూజ కానీ లేవని బౌనివాక్. ఆనాడు అలా వెలిసిన ఆ అగ్నిస్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మ స్తోత్రం చేసి మా అహంకారం పోయింది, అసలు నిజంగా పరబ్రహ్మ స్వరూపం ఏదో ఏది ఆద్యాంతాలు లేనిదో మాకు అవగతమైంది. కాబట్టి ఇదే స్వరూపంతో వెలిసిన నువ్వు అందరి అజ్ఞానాన్ని తొలగించడానికి లోకానికి అజ్ఞానం పోగొట్టే స్వరూపంతో అగ్నిలింగమన్న పేరుతో అరుణాచలంలో వెలయవలసిందిగా ప్రార్థన చేశారు. ఆ కారణం చేత అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది. అది అక్కడ ఏర్పడిన శివలింగం. మరిన్ని మంచి విషయాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.